హాయ్ నమస్తే అండి. ఎస్కే రసూల్ గురూజీ ఈ ఛానల్ ద్వారా పేరు పేరున ఈ ప్రేక్షకులు నమస్కరిస్తూ ఈరోజు ఎంతో అద్భుతమైన రహస్యాన్ని, ఒక రహస్య మూలికని మీకు పరిచయం చేయబోతున్నాం. ఇది వందల సంవత్సరాల ప్రకృతిగా లభించే అద్భుతమైన రహస్య మూలిక. దీన్ని పల్లెటూరులో రామ్ములక చెట్టు మీరు నెట్లో కొట్టండి. రామ్ములక చెట్టు అంటే దర్శనమిస్తుంది. ఇది చిన్న గుండ్రని కాయలతో, వంగపూత వర్ణము గల పూలతో, లేక తెల్లని పువ్వులతో వర్ణంతో అలా దర్శనమిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువ ఎడారి ప్రాంతంలో, శ్మశాన వాటికలో ఎక్కడెక్కడో ఉంటాయి. కానీ రోడ్డు పక్కలో, మురికి కుంటలో, శ్మశాన వాటికలో మూలికని సేవించరాదు, తీసుకురాదు. ఇలా ఈ చూర్ణం కూడా ఆయుర్వేదిక్ కొట్లో దొరికేస్తుంది. రామ్మూలిక చూర్ణం అంటే ఇస్తారు. ఇది లంగ్స్ నిమోనియా అంటే క్షయ, ఉబ్బస రోగం, ఆస్మా, పిల్లి కూదలు, దాబనడిసే గస్స, ముక్కులంటే నీళ్లు కారణం, సంధివాతానికి. ఈ ఆడబిడ్డలు బహిట సమయాల్లో స్నానము చేసి సరిగ్గా తల తుడుచుకోక అలా తల పాగా కట్టుకొని వారి పనులు చేసుకుంటూ ఉంటారు. ఇది క్రమంగా మన దేహంలో ఒక చోట మకామేస్తూ సన్నిపాతకాన్ని తీసుకొస్తుంది. సన్నిపాతక లక్షణాలు కాస్త వర్షం రాగానే ఏళ్ళన్నీ జుమజుమానడం, కాస్త చలికి చెవులు గుయ్యనడం, ఎప్పుడు తలనొస్తూ ఉంటుంది. కాస్త డస్ట్ తగలగానే ముక్కులంటే నీళ్లు కారడం, అలా తెమడ వస్తూ ఉంటుంది. ఎక్కువ తగ్గుతూ ఉంటారు. సాయంత్రం సమయాల్లో అలా తగ్గు వస్తూ ఉంటుంది. నిర్లక్ష్యం చేశారా ఇది టీవీకి తిరుక్కుంటుంది. ఖచ్చితమైన మాట. వీటికి మనం ఏం చేయాలా? ఈ ప్రకృతిగా దొరికితే మొత్తం ఈ చెట్టు సమూలము తీసుకోవాలా, ఏర్లతో సహా. ఇది చిట్కా కాదండి, ఇది ఒక గొప్ప ఫార్ములా. ఇది అద్భుతం. ఈ చెట్టుని వేర్లతో సహా తీసి అందులో కాయలు, పిందెలు, కొమ్మలు, ఆకులు, పువ్వులు మొత్తం బాగా ఎండించి రోటిలో దంచండి, లేదా మిక్సీలో వేయండి. శుభ్రంగా మెత్తగా జల్లించుకొని ఒక పక్కన భద్రపరచుకొని, మీరు తెలివిగల వాళ్ళైతే అలా బెల్లాన్ని అలా లేత పాకుగా పట్టి ఆ పాకులో ఈ చూర్ణం వేసి అలా కలుపుతూ వస్తే ఒక హల్వాగా మారుతుంది. వీటిని ఒక గాజు కంటైనర్లో భద్రపరచుకొని ప్రతి ఉదయం, ప్రతి రాత్రి చిన్న ఒక గోలి, ఒక చింతగింజ పరిమాణంలో సేవించి మనం కాస్త పాలు గోరువెచ్చని నీళ్ళలో తాగామా 10 నుంచి 20 రోజులు లేదా 41 రోజుల్లో మీ సమస్య దూరం. ఏది దూరం? ఆస్మా మహమ్మారి. ఇది ఇన్హేలర్లు కుట్టుకునే ఉంటారు. ఇది ఒక గొప్ప రహస్యం. ఒకవేళ ఆ పాకం పట్టడానికి మీకు రాలేదు, అప్పుడు మీరు ఏం చేయాలి? దీన్ని ఒక స్టీల్ గిన్నెలో వేసి మంచి తేనె అలా కలుపుతూ గట్టిగా ఒక ముద్ద మాదిరి తయారు చేసి పెట్టండి. ఈ ముద్దని ప్రతిరోజు చింతగింజ పరిమాణంలో ఉదయం ఒక్కసారి, రాత్రికి ఒకసారి వేడివేడి పాలల్లో కానీ గోరువెచ్చని నీళ్ళలో కానీ ఇది సేవించి మీరు తాగారా, ఈ సమస్య అదే రోజే దూరం చేస్తుంది. ఎంత అద్భుతమైన రహస్యగల మూలిక ఇది. ఎందరో మహనీయులు వీటిని తయారు చేసి ప్రాచీన కాలంలో బాలింతలేహము, దీన్ని బాలింతలేహము అని తయారు చేసి ఆ మహాతలులకు ఇచ్చేవారు. ఇది బాలింతలు కొద్దిగా ఒక చింతగింజ పరిమాణాలు తిని కాస్త నీళ్లు తాగేవారు, గోరువెచ్చని నీళ్లు. ఎందుకంటే ఈ బాలింతల్లోనే మొదలయ్యేది సంధివాతము, సన్నిపాతకము, బాలింత చేయడము. ఇది స్కానింగ్లకి, ఎక్స్రేలకి ఇది దొరకదు. నాడీ పరిజ్ఞానం తెలిసిన వానికి మాత్రమే ఈ రహస్యం బయటపడుతుంది. సంధివాతం కేవలం నాడీ పరిజ్ఞానం ఎవరికి తెలుస్తుంది? నాడీ నక్షత్రమాల, నాడీ మణిమాల ఈ గ్రంథాలపైన పట్టుగల వ్యక్తికి ఈ రహస్యం తెలుస్తుంది.
లేదా అటువంటి గురు శిష్యులకి ఈ రహస్యాన్ని తెలుస్తుంది. ప్రకృతిగా దొరికే అద్భుతమైన మూలిక ఈ రహస్యాన్ని ఛేదించింది ఈరోజు. కాబట్టి మీకు ఏదైనా అవసరం అనిపిస్తే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది, నాకు నేరుగా ఫోన్ చేసి ఈ ఒక్క మూలిక గురించి మీరు అడగచ్చు. లేదా గురువుగారు ఆ మూలిక మాకు తెలియదు, కాస్త వాట్సాప్ పెట్టండి అంటే మీకు నేరుగా నేను పెట్టగలను ఈ రామ్మూలిక చెట్టుని. చూస్తూ ఉండండి మీ అభిమాన ఛానల్. జై హింద్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.